అయితే ఆ సమయంలో కొంచెం గుట్ట మీదకి ఎక్కే సమయానికి ఓ పెద్ద పంది, ఎంత పెద్దదంటే ఇంత సైజు ఉంది, ఇంత పొడవులో ఇంత ఉంది, హైట్లో ఇంత ఉంది, లాములో ఇంత ఉంది, బలిసిపోయింది. ఇంకా ఆ మామూలు పందులు వేరే బలిసి ఉంది పంది. ఆ రోడ్డు కింద నుంచి ఊకుంటూ వస్తుంది. చూశానండి, ఏ ఏ అంటున్నాను, కానీ నా భాష దానికి అర్థం కాదు కదా. సడన్గా బేకేసేటానికి ఎక్కడ కూడా సరిగ్గా కొట్టుడంటే ముందు వెళ్తున్న బండికి ముందు చక్రం కొడితే ముందు చక్రం ఆయన తల పైకి లేచి వెనకాలన్న నేను బ్యాలెన్స్ తప్పి రాపమని చీసీ రోడ్డుకి ఎంత గట్టిగా తగిలిందంటే ఆ తలకాయ వచ్చి రోడ్డుకి అలా తగిలి సింగై మళ్ళా పైకి లేచి బుర్ర మళ్ళా కొట్టి ఏడు నుంచి ఆ కెమెరా వరకు ఒక కాలు బయట ఇంకో కాలు మొత్తం బండి మీద, బండి నా మీద ఆడ వరకు ఈడ్చుకుంటూ పోయింది. ఈడ్చుకుంటూ పోతున్నప్పుడు నాకు అనిపించింది నా కాలో నా చెయ్యో నా ఎముకలో పోయినాయి, అయిపోయి నా పరిస్థితి అనుకున్నా. పోయింది. అది పోయినప్పుడు దేవుడు ఎత్తగురిపోయేటంటే హెల్మెట్ లేకపోతే అక్కడే చచ్చిపోతాడు, అంత గట్టి తగిలింది. ఆ రీసౌండ్ నాకు ఎంత కొట్టింది, స్వింగ్ అయ్యి మళ్ళా తగి మళ్ళా ఈడ్చుకుంటూ పోయింది. మొత్తం ఈడ్చుకుంటూ పోయినప్పుడు కొత్త ప్యాంటు కొత్త షర్ట్ వైట్ షర్ట్ శుక్రవారం వేసుకోవచ్చు, ముక్కలు అయిపోయింది. స్వెటర్ ముక్కలు అయిపోయింది, షర్టు పీకులు అయిపోయింది, ప్యాంట్ వచ్చేసి మొత్తం చిరిగిపోయింది, అంతా చిరిగిపోయింది. ఒక్క క్షణం నాకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందో అర్థం కాక కాలు అయితే లేవకొచ్చింది. ఈ చిటికిన వేలు గోరు మొత్తం పోయి ఈడ వరకు మొత్తం రాసిపోయి సగం ఏరిపోయింది, ఇంత మొత్తం ఊడిపోయింది. రక్తం బర్ర గారిపోతుంది, చెప్పు నిండా రక్తమే, ఇంత రక్తం కళ్ళ ముందు కనబడుతుంది. ఇమ్మీడియట్లీ మన వాళ్ళకి ఫోన్ చేశాను, తమ్ముళ్ళకి, ఒరే నాన్న ఈ గుట్ట వరకు రండి అంటే పరిగెట్టుకో 10 మంది వచ్చారు. వాళ్ళు చూసి బండి 6 నుంచి 7 వరకు చూసి దాక్కుపోవడం చూసి అసలు ఏమైందో అర్థం లేని పరిస్థితి చూసేవాడికి కాళ్ళు అలా చాపి కూర్చున్నాను. నీళ్ళు దాహం అంటే దాహం అనేసి నీళ్ళు తాగాను. ఇక తాండూరు హాస్పిటల్కి వెళ్ళిపోదాం అన్నారు వాళ్ళు. అప్పుడు నేను అన్నాను, మన జీవన్ గుర్తొచ్చాడు. అప్పుడు నైట్ డ్యూటీలో ఉన్నాను, పొద్దున్న అప్పుడే ఫోన్ చేశాను. నేను ఎక్కడున్నా అంటే తమ్ముడు ఎక్కడున్నా తమ్ముడు అంటే చెప్పాడు, నేను నైట్ డ్యూటీ అన్నా, రాత్రంతా నేను హాస్పిటల్లో ఉన్నా అంటాడు. వాళ్ళకి చెప్పి నేను డైరెక్ట్ హాస్పిటల్ పోతా, అప్పుడు జహీరాబాద్ పోతా, అక్కడ తమ్ముడు ఉంటాడు, జాగ్రత్తగా నన్ను చూసుకుని. మళ్ళీ తాండూరు అంటే కదా అక్కడ మన వాళ్ళు ఎవరైనా నేను హాస్పిటల్కి వెళ్తే పరిగెట్టుకుని 10 మంది వస్తారు అని అన్నప్పుడు, సరే మేము వస్తామన్నా మీతో పాటు అన్నారు. చూద్దాం అసలు ఏం జరిగిందో చూద్దాం అన్నప్పటికీ కాలు తీసిపోయింది, ఈ జబ్బ మాత్రం గట్టిగా తగిలింది, ఈ మోకాల దగ్గర కొన్ని తీసిపోయినాయి. సరే కంచేపు అలా ఇలా నడిచి చూశాను, నడవగలుగుతున్నాను. సరే దేవుని స్తోత్రంరా, నేను ఒక్కనే పోతాను, మళ్ళీ రాత్రి మీరెందుకని వాళ్ళు వద్దన్నా సరే వాళ్ళని పక్కన పెట్టి నేను నడుచుకుంటూ వచ్చారు. తట్టిపల్లి వరకు మళ్ళీ వచ్చేసారు 10 మంది. వాళ్ళు అన్న వద్దు మేము వస్తామంటే, వద్దురా బాబు పోండి అని చెప్పేసి నేను జహీరాబాద్ పోతున్నాను, తమ్ముళ్ళకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. బండి నడపగలుగుతున్నాను, బండి నడపగలిగితే నాకు అర్థమైంది పెద్దగా ఏం కలలేదులే, పోనీ ఏదైనా ఉంటే పొద్దున్న చూద్దాంలే అని చెప్పేసి అలాగే ఆపుకుంటూ ఆడ కోహీర్ దగ్గర కంచేపు ఆగాను, కవేల్ దగ్గర కంచేపు ఆగాను, టోల్గేట్ దగ్గర కంచేపు ఆగాను, తర్వాత కంది దగ్గర కంచేపు ఆగాను. ఆకుంటూ 12:30 కల్లా ఇంటికి చేరాను. చేరిన తర్వాత కాస్త అయ్యుడిని గిడిని రాసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాము. నీ చిత్తం ప్రభు, మరి ఏం జరిగిందో తెలీదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని పడుకున్నాను. శుభ్రంగా పడుకుంటప్పుడు అనుకున్నాను, ఏ 15 రోజులు కాలు చేయి పనిచేయదో ప్రభు, నీ చిత్తం, సేవలో నాకు రెస్ట్ ఇచ్చేవేమో ప్రభు అనుకున్నా. తెల్లారేపటికి నాకు కాలు నొప్పి లేదు, చెయ్యి నొప్పి లేదు, అసలు ఒంటి మీద గీత కూడా లేదు, ఏమీ లేదు. ఆ చిటికిన వేలు దెబ్బ తప్ప అన్నీ మంచి, కాస్త నొప్పులైతే ఉన్నాయి కానీ అన్నీ అసలు ఆ దెబ్బకి మనిషి చచ్చిపోవలసిన మనిషిని. శుక్రవారం రాత్రి జరిగింది, ఆదివారం, మళ్ళీ శనివారం ఇక్కడికి వచ్చేసాం. మేము శనివారం ఇక్కడికి వచ్చి ఇదంతా క్లీనింగ్ చేసి అన్ని పరిస్థితి మళ్ళీ శనివారం వెళ్ళిపోయాం. అసలు నాకే ఆశ్చర్యం కలిగించేసే కార్యం మహాప్రభు చేశాడు. రోజులు బాలేని రోజుల్లో చెయ్యో కాలో బెత్లేం రాజు పాస్టర్ గారికి ఇదే ఘనాపూర్ వెళ్తుంటే అడవి పంది గుద్దితే
ఈ పక్క టెమ్ములు ఈ పక్కన 4, ఈ పక్కన 3 ఇరిగిపోయినాయి. 2 నెలల హాస్పిటల్లో ఉండి 6 లక్షలు అయింది ఆయనకి. ఖాళీ అడవి పంది గుద్దుతే బెత్లెహేం రాజు పాస్టర్ గారికి. మరి ఆ గొప్ప దేవుడు ఎంత కాపుదల. నేను అసలు శుక్రవారం నుంచి ప్రభువుని ఎంత స్తుతిస్తున్నాను. నిజమే ప్రభా, వాక్యాలు ఎన్నో చదువుకుంటాం కానీ వాక్యం మా పట్ల నెరవేరడం కల్లారా చూసాం ప్రభా. నిన్ను విడువను ఎడబాయను. అర్ధరాత్రి నిజంగా అక్కడ కొట్టి పడిపోతే ఫోన్ చేయడానికి కూడా మనిషి కూడా ఎవరు ఉండడండి. నేను అలా పడిపోయి ఒక 15 నిమిషాలు ఉన్నా కానీ ఒక్క బండి రాలేదు. అంత భయంకరమైన పరిస్థితి. పైగా ఈ మధ్య కాలంలో ఒంటరిగా పోతున్నాను, ఒంటరిగా వస్తున్నాను. ఎవరు తోడు అంటే మరి దేవుడే తోడు. హల్లెలూయా. కనుక మనం ఆరాధించే ఆరాధన, చేసే ఉపవాస ప్రార్థనలు ఎక్కడికి పో. స్తోత్రం. బలహీనులమైన మన పక్షాన్ని దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు ఉన్నాడు. ఆమేన్.